యూఎస్డిటీ ఎలా రిజిస్టర్ అవ్వాలనేది, యూఎస్డిటీలో ఎలా మైనింగ్ ఫ్రీగా చేసుకోవాలనేది, డైలీ క్లైమ్ ఎలా చేయాలో చూసాము. ఇప్పుడు బిఎన్బి కూడా మనం నిన్ననే చేశాను, అది కూడా చూశారు. నెక్స్ట్ ఎక్స్ఆర్పి గురించి చూపిస్తా. ఎక్స్ఆర్పి ఆ లింక్ మీద అలా క్లిక్ చేయగానే ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు వెంటనే సైన్ ఇన్ విత్ గూగుల్ కొట్టకండి. అలా కాకుండా ఇక్కడ పైన 3 లైన్స్ ఉన్నాయి కదా, అక్కడ మనం టచ్ చేస్తే సైన్ అప్ అని ఉంది కదా, మూడో ఆప్షను సైన్ అప్ నొక్కితే మనకి ఇలా వస్తుంది అనమాట. ఇలా వచ్చినప్పుడు ఇలాగా రిజిస్టర్ అవ్వాలి. ఇప్పుడు మనం మీ నేమ్ ఇచ్చుకోవాలి. ఇక్కడ తర్వాత మెయిల్ ఐడి, తర్వాత పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత క్రింద రిఫరల్ కోడ్ అని ఉంది కదా, అది ఓకే. రిఫరల్ కోడ్ ఆటోమేటిక్గా తీసుకుంటుందండి. కోడ్ ఏం ప్రత్యేకంగా మనం టైప్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత కోల్డ్ ఫెయిర్ టర్న్ స్టైల్ అని ఉంది, అదేమీ కదిలించొద్దు, దాని జోలికి వెళ్ళక్కర్లేదు. కింద సక్సెస్ అని గ్రీన్ టిక్ ఉంది కదా, అది ఉండాలి. అది లేకపోతే మనం క్లిక్ చేస్తే గ్రీన్ టిక్ వచ్చేస్తుంది. నెక్స్ట్ సైన్ అప్ అయ్యాము. సేవ్ అని కొట్టండి. ఇలాగా అడిగినప్పుడు సేవ్ చేసుకున్నాం అన్నమాట పాస్వర్డ్. సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు లాగిన్ అవుతున్నాం. అది సెలెక్ట్ చేయగానే ఇలాగా చూయించింది కదా, ఇదే సేవ్ చేసింది. ఇప్పుడు ఇక్కడ చూయించింది. ఇప్పుడు లాగిన్ అయ్యాము. లాగిన్ అయ్యాక ఇది ఇంటర్ఫేస్ అండి. ఇలాగ వచ్చినప్పుడు ఈ మెసేజ్ని వ్యూ లీడర్ బోర్డు ఇవేమి టచ్ చేయకుండా జస్ట్ డిస్మిస్ అని కొట్టండి, తీసేయండి అది. నెక్స్ట్ ఇది మెయిన్ ఇంటర్ఫేస్ ఫస్ట్ పేజ్ అండి. ఇప్పుడు మనం ఏం చేయాలి? వెరిఫై, ఏది మెయిల్ ఐడి ద్వారా ఫస్ట్ బాక్స్లో వెరిఫై అనేది సపరేట్గా హైలైట్ అయి కనపడుతుంది కదా, దాన్ని టచ్ చేస్తే ఇలా వెరిఫై ఈమెయిల్ అని ఉంది కదా, దాన్ని ప్రెస్ చేయండి. చేస్తే మెయిల్కి ఒక లింక్ వెళ్తుంది అన్నమాట, కన్ఫర్మేషన్ లింక్. ఇప్పుడు మనం మెయిల్లోకి వెళ్ళాలి. మెయిల్లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఇక్కడికి వచ్చేసింది చూసారా, నో రిప్లై అని వచ్చి దాని కింద ఫ్రీ ఎక్స్ఆర్పి ఇన్ అని ఉంది కదా, ఎక్స్ఆర్పి కదా మనం ఇప్పుడు చేస్తుంది. దాన్ని ఇలా ఓపెన్ చేశాక ఇక్కడ బ్లూ లైన్ హైలైట్ అయ్యి ఉంది కదా, ఆ లింక్ని క్లిక్ చేస్తే వెరిఫై అవుతుంది. అదిగోండి వచ్చేసింది, ఈమెయిల్ వెరిఫైడ్ అని వచ్చింది. కింద బ్యాక్ టు లాగిన్ అన్నది కదా, దాన్ని ప్రెస్ చేస్తే ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ టచ్ చేసి, వాస్తవంగా అక్కడ ఒక్కోసారి కొన్ని మొబైల్స్కి అయితే కింద ఆ పాస్వర్డ్ అనేది వెంటనే చూపిస్తుంది. చూపించకపోయినా మనము మెయిల్ ఐడి కొట్టుకోవాలి. మెయిల్ ఐడి ఇందాక ఏ మెయిల్ ఐడి ఇచ్చామో అదే ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత పాస్వర్డ్ ఇందాక ఏం పెట్టామో అదే పాస్వర్డ్ ఇప్పుడు మరలా పెట్టాలి. పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత లాగిన్. సక్సెస్ఫుల్గా రిజిస్టర్ అయ్యాము, మెయిల్ కూడా వెరిఫై చేసాము, లాగిన్ అయ్యాము. ఇప్పుడు దీన్ని మనం ఒక యాప్ లాగా, అంటే ఇది బ్రౌజర్ ద్వారా కదా మనం చేస్తుంది, మనకి ప్లేస్టోర్లో యాప్ కాదు కదా ఇది, దీన్ని యాప్ లాగా మన మొబైల్లోకి ఉండాలి అంటే ఇక్కడ బ్రౌజర్ ప్లేస్లో మనం 3 డాట్స్ని ప్రెస్ చేస్తే ఇలా వస్తుంది ఆప్షన్స్. యాడ్ టు హోమ్ స్క్రీన్ అనేది సెలెక్ట్ చేయగానే మనకి హోమ్ స్క్రీన్లో క్రియేట్ అయిపోద్ది అనమాట, ఒక చిన్న యాప్ లాగా షార్ట్కట్లో అయిపోయింది. ఇక ఇప్పుడు మనం గంటకి ఏం చేయాలి? ఏముంది, సింపుల్. జస్ట్ పైకి అనేసి ఇక్కడ ఆల్రెడీ సక్సెస్ అని గ్రీన్ టిక్ ఉంది కదా, ఆ కింద ఇక్కడ క్లైమ్ అని ఉంది కదా, ఈ క్లైమ్ని జస్ట్ అంతే వచ్చేసింది, యాడ్ అయిపోయింది. అక్కడ పైన చూడండి, ఫ్రీ ఎక్స్ఆర్పి దగ్గర ఫస్ట్ లైన్లో 0.0005 అంటే 5 వచ్చింది ఇప్పుడు మనకి. ఓకేనా? ఇంకా అది ఇంటూ చేసేసి క్లోజ్ చేసేయటమేనండి, అంతే, సింపుల్. ఓకే.